అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు జడ్జి హత్య దేశమంతా షాక్. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అవ్వడం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు ఆవరణలో ఇద్దరు జడ్జిలను కాల్చి చంపారు. మొహమ్మద్ మొగీషు అదేవిధంగా ఉజతుల్లాసం అలీ రైజిని అనే జడ్జిలను మృతి చెందారు. అయితే దాడిలో గాయపడ్డ మరో జడ్జికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. షూటింగ్కు పాల్పడిన తర్వాత దుండగులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడికి చెందిన మరిన్ని వివరాలు వెల్లడించాల్సిన ఉన్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో సాయుధ దాడి జరిగింది. ఈ సాయుధ దాడిలో కొంతమంది టెర్రరిస్టులు సుప్రీంకోర్టు మీద దాడి చేసి కనిపించిన జడ్జిలందరూ కూడా కాల్చి చంపేశారు. విచక్షణారహితంగా కాల్పు జరగడంతో దీంట్లో ఇద్దరు జడ్జిలు అయితే అక్కడే మృతి చెందడం జరిగింది. ఇంకో జడ్జిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితి అయితే చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అయితే సాయుధ దాడి జరగడం వల్ల సుప్రీంకోర్టు జడ్జిలు అయితే మరణించడం జరిగింది. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటపై ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.